నమస్తే, నేను ప్రియాంక. ఈరోజు జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒకటి, మీడియా మొత్తం కూడా త్రిషాని హైలైట్ చేయడం, త్రిష కూడా అక్కడికి వచ్చిన తర్వాత కాస్త హడావుడి చేసిన నేపథ్యాన్ని అందరూ చర్చించుకుంటారు. మరి రెండవది, తన రక్త సంబంధమైన కన్న బిడ్డ, తాళి కట్టిన భార్య, వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు. కూతురు కూడా రాలేదు, కూతురు US లో ఉంది. మరి ఈ రెండు సంఘటనల్ని కంపేర్ చేస్తే అసలు ఎలా చూడాలి? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మనం దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఇటు త్రిష చాలా హైలైట్ అయింది, అంటే మీడియా మొత్తం కూడా త్రిష రాగానే విజయ్కి ఎంతైతే హైప్ ఇచ్చారో అంతే హైప్ త్రిషకి ఇచ్చారు. ఏంటి సార్ అసలు ఈ రిలేషన్ ఎలా చూడాలి? విజయ్కి ప్రమాణ స్వీకారం చేసినంతసేపే హైప్ ఇచ్చారు. అవును, విజయ్ అనే నేను అని చెప్పేంత వరకే హైప్ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ కన్నా కూడా త్రిషకి ఎక్కువ హైప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆవిడ ఇవాళ లైట్ బ్లూ శారీలో ఏదో వచ్చిందంట. తర్వాత నెక్లెస్ ఒకటి పెట్టుకుందంట. తర్వాత కెంపు డైమండ్స్ తో కూడినటువంటి ఇవన్నీ ఇస్తున్నారు మీడియాలో. అంటే ఆవిడ త్రిష ఏమేమి ధరించింది, ఎలాంటి ఆర్నమెంట్స్ ధరించింది, ఎలాంటి శారీ ధరించింది, అలాగే మల్లెపూలు పెట్టుకొని వచ్చింది, ఇలాంటివన్నీ మీడియాలో ఇస్తున్నారు. ఇప్పటికి కూడా ఇస్తున్నారు. మీకు విజయ్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చారు అంతే. తర్వాత మొత్తం త్రిష మీద ఫోకస్. ఈవెన్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా త్రిషాని హైలైట్ చేస్తూ వచ్చారు. మధ్య మధ్యలో ఫ్రేమ్స్ కనుక చూస్తే, మనం టీవీలో కనుక చూస్తే త్రిష హవా కనిపించింది చాలా క్లియర్గా. కానీ విజయ్ ఏమంటున్నాడు ప్రమాణ స్వీకారంలో? నో పవర్ పాయింట్స్, ఓన్లీ 1 పవర్ పాయింట్, అది నాదే అని అంటున్నాడు. అసలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే పవర్ పాయింట్ రెండోది ఉందని చెప్పి చాలా క్లియర్గా త్రిషాని హైలైట్ చేస్తున్నారు. ప్లస్ త్రిషాని తన సొంత భార్య అన్నట్టుగా మిగతా వాళ్ళు కూడా ట్రీట్ చేశారు అక్కడ. అవును సార్, అంటే అనేక మంది హక్ చేసుకోవడం కానీ త్రిషాని ఇవన్నీ చూస్తే కనుక ఆ సెలబ్రేషన్స్ని చూస్తే విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ సార్, తాళి కట్టిన భార్య, కన్న కొడుకు, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వలేదు. ఆ లోటు ఎవరు తీరుస్తారు? ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మనం తెలుగు రాష్ట్రాలకు కూడా మనం దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఎందుకనంటే విజయ్ అందరికీ ఒక ఆరాధ్య దేవుడు తమిళనాడులో. అందరికంటే వాళ్ళ ఫ్యాన్స్కి, అందరికంటే ప్రజలందరికీ కాదు, వాళ్ళ ఫ్యాన్స్కి ఓట్లు వేసినటువంటి 35% ఏదో ఉంది వాళ్ళకి. అతను ఏం చేసినా కానీ కరెక్ట్ అనేటువంటి జనం అక్కడ ఉన్నారు. ఆ ప్రమాణ స్వీకారం ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయిందని చెప్పి ఒక కార్యకర్త ఉళ్ళు కాల్చుకున్నాడు. ఇవాళ కిరోసిన్ పోసుకొని ఉళ్ళు కాల్చుకున్నాడు, కిరోసిన్ పెట్రోల్ పోసుకొని. అంటే అంత పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది వాళ్ళకి. ఇప్పుడు దాన్ని అభిమానం అనరు, దాన్ని పిచ్చి అంటారు. ఇప్పుడు నా దేవుడు అంటుంటారు. ఎలా దేవుడు? ఇప్పుడు ఒకవైపేమో సొంత భార్య, సొంత పిల్లలు అతను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తారు? అతను దగ్గర నుంచి చూశారు వీళ్ళు. ప్రతి మనిషికి 2-3 ముఖాలు ఉంటాయి. లోపల మనుషులు 2-3 ఉంటారు. ఒకళ్ళకైతే 2 కన్ఫామ్, కొంతమందికి అయితే 3-4 కూడా ఉంటారు అపరిచితులు. విజయ్ మనందరికి కనిపిస్తున్నటువంటి విజయ్ ఒకటే, ఒక ముఖమే. కానీ రెండో విజయ్, లోపల మనిషి విజయ్ వాళ్ళకి తెలుసు, భార్యకి తెలుసు, సొంత భార్యకి తెలుసు, పిల్లలకి తెలుసు. మరి సొంత భార్య సంగీత రాలేదు, ఎక్కడ కనిపించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలే, సోషల్ మీడియాలో అభినందనలు కూడా చెప్పలే. పోనీ వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి అనుకుందాం, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నా కానీ పిల్లలన్న దగ్గర తీయాలిగా తండ్రి. పిల్లలు కూడా, వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడ ట్వీట్ చేసినట్టు కానీ అట్లీస్ట్ లేదు, ఎక్కడ కనిపించలేదు కదా. వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది. అంటే సొంత బిడ్డలు అతన్ని వ్యతిరేకిస్తున్నారు, భార్య వ్యతిరేకిస్తుంది. ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రియురాలు ప్రేమిస్తుంది. ఫ్యాన్స్, పిచ్చి ఫ్యాన్స్ అభిమానిస్తున్నారు. మరి వీళ్ళు సినిమా హీరోగా చూసి మాత్రమే వీళ్ళు అభిమానిస్తున్నారు. అతని పర్సనల్ లైఫ్ ఏంటి అనేది తెలియదుగా.
అతని పర్సనల్ లైఫ్ ఏంటి, అతను అసలు పూర్తి స్థాయి అతను మనస్తత్వం ఏంటి అనేది వీళ్ళకి తెలియదుగా, ఎవరికి తెలియదుగా, తెలియదు. వాళ్ళకే కదా తెలిసింది. పూర్తి స్థాయి మనస్తత్వం తెలుసు కాబట్టి వాళ్ళు దూరంగా ఉండిపోయారనేది మనం ఇప్పుడు భావించాలిగా. అంటే నేను ఒక పోస్ట్ చూసాను సార్, ఈరోజు మదర్స్ డే కాబట్టి ఆ కొడుకు సపోర్ట్ మదర్ వైపే ఉంది, బిడ్డల సపోర్ట్ మదర్ కి ఉంది, ఫాదర్ కి లేదు అని చెప్పేసి అన్నారు. ఈ ముఖంగా చెప్పారు అని చెప్పేసి. పోనీ ఆ కోణం నుంచి తీసుకున్నా, ఇవాళ మదర్స్ డే కాబట్టి మేము మదర్ వైపు ఉన్నాము అని చెప్పి తీసుకున్నాం. ఒక ట్వీట్ చేయొచ్చుగా, పర్సనల్గా రాకపోయినా. ఇప్పుడు ఆయన మీద ద్వేషం లేదు. ఇప్పుడు విడాకులు తీసుకొని విడిపోవటం అనేది కామన్. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రేణు దేశాయ్ గారితో విడిపోయినారు, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి ఉంటున్నారు. అసలు రేణు దేశాయ్ కూడా చాలా వాటిల్లో విష్ చేస్తుంటుంది, సజెషన్ ఇస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ సీఎం ఆ రోజున డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళు కూడా కనిపించారు కదా, అక్కడ హైలైట్ అయ్యారు కదా, అసలు వాళ్ళు వచ్చారు కదా చక్కగా. మరి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఉదాహరణ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయిన తర్వాత సొంత తల్లిని చెల్లిని వీళ్ళు దూరంగా పెట్టేశారు. కానీ ఆయన అభిమానించేటువంటి పిచ్చ అభిమానులు ఉన్నారు కదా, ఇవాళ కూడా పిచ్చిగా అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి తల్లికి చెల్లికి తెలియనటువంటి క్యారెక్టరు జగన్మోహన్ రెడ్డి గారిది అభిమానులకు తెలుస్తుందా? అసలు క్యారెక్టర్ ఎవరికి తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళకి తెలిసేది. తల్లికి మించి అభిమానులకు తెలుస్తుందా ఒక వ్యక్తి గురించి? తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయమ్మ గారి కన్నా కూడా అభిమానులకి తెలుస్తుందా, లేదా తన చెల్లి కన్నా ఎక్కువ తెలుస్తుందా? కాదు కదా. అంటే ఇప్పుడు బయటికి కనిపించేటువంటి మనుషుల్ని వీళ్ళు ఆరాధిస్తున్నారు, అభిమానిస్తే పర్లా, ఆరాధిస్తున్నారు. వ్యక్తిగత ఆరాధన ప్రమాదం. అభిమానం వేరు, ఆరాధన వేరు. చాలా ప్రమాదం వ్యక్తిగత ఆరాధన. ఇంట్లో మనుషులు వ్యతిరేకిస్తున్నారని అంటే మరి లోపల మనిషి ఎవరు? ఆ లోపల మనిషిని బయటికి తీసి చూడాలి కదా. వీళ్ళు కూడా బాధ్యతాయుతమైనటువంటి అభిమానులు కూడా లోపల మనిషిని చూడాలి. ఇవన్నీ మాకు అవసరం లేదు, మా దేవుడు అని చెప్పి అనుకుంటే అది పిచ్చ అంటారు, అభిమానం అంటారు దాన్ని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అదే ఉంది. సొంత భార్య పిల్లలు ద్వేషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దూరం కాల వాళ్ళు ద్వేషిస్తున్నారు. ద్వేషించకపోతే సీఎం అయితే అంత పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే ఒక ట్వీట్ కానీ ఒక అభినందన కానీ లేదు. అక్కడ కనిపిస్తుంది ఎవరు? విజయ్ తల్లి తండ్రి, విజయ్ సంబంధించి చెల్లి కనిపిస్తున్నారు, త్రిష కనిపిస్తుంది, త్రిష వాళ్ళ అమ్మ, త్రిష వాళ్ళ అమ్మ, వీళ్ళే కనిపిస్తున్నారు. అసలు వాళ్ళు కనిపించట్లేదు. అంటే లోపల మనిషి ఎవరో ఉన్నారు విజయ్కి. ఆ లోపల మనిషిని చూడాల ఇంతవరకు తమిళ ఓటర్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లోపల మనిషి ఎవరు ఉన్నారు, ఆ లోపల మనిషిని కొంతమేరకు చూశారు ఓటర్స్ 2024లో. ఎందుకు చూశారు? విజయమ్మ గారు, శర్మిల గారు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి. అంతే కదా. సో కాబట్టి మనం ఒక వ్యక్తిని ఆరాధించడం మానుకోవాలి. వ్యక్తి ఆరాధన పనికిరాదు, డేంజర్ అది. రేపు తమిళనాడు రాష్ట్రం కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందని చెప్పి సెకండ్ కోణం నుంచి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ ప్రమాణ స్వీకారం చూసిన తర్వాత అభిప్రాయపడటం తప్పులేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.